కేంద్ర హోంమంత్రిపై అసత్య ఆరోపణలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 1న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అటు అమిత్ షాపై కాంగ్రెస్ ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేసినందుకు ఆ పార్టీ సోషల్ మీడియాకు సైతం సమన్లు జారీ చేశారు. ఇదే కేసులో అసోంలో ఓ కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేశారు. ఈసీకి రాజస్థాన్ సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు వైరల్ అయిన ఓ ఫేక్ వీడియోకు సంబంధించి ఈ నోటీసుల్ని ఇచ్చారు. మే నెల 1వ తేదీన జరగనున్న విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆ వీడియోను షేర్ చేసిన రేవంత్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన మరో 4గురికి కూడా ఈ నోటీసులు అందాయి. విచారణకు వచ్చేటప్పుడు తమ మొబైల్ ఫోన్లను తీసుకురావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తును ప్రారంభించింది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, శివకుమార్, తస్లీం నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. అయితే వీళ్లు అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి ఆ నోటీసులను స్వీకరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, తాము కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాటిని రద్దు చేస్తామని చెప్పారు. అయితే ఈ వీడియోను మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా మార్చివేశారు. ఈ ఫేక్ వీడియో ఆధారంగా సీఎం రేవంత్ ఏకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన బృందంలోని సభ్యులు దేశ హోంశాఖ మంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోలను వ్యాప్తి చేయటం, రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదించేందుకు ప్రయత్నించడం తీవ్రమైన నేరమని ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలియజేశారు. అటు ఈ వీడియో షేరింగ్ ఎక్కడి నుంచి ప్రారంభమైందనే దానికి సంబంధించి మూలాలు తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు, మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు సమాచారం అందజేయాలని కోరారు. అసోంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసిన గువాహటికి చెందిన కాంగ్రెస్ వార్ రూమ్ కోఆర్డినేటర్ రీతోమ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 2 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అమిత్ షాపై ఫేక్ వీడియో ప్రచారానికి సంబంధించిన ఫిర్యాదు మేరకు పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అసోం పోలీసు ఉన్నతాధికారి ప్రణబ్ జ్యోతి గోస్వామి తెలిపారు. అలాగే అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అటు రాజస్థాన్ బీజేపీ విభాగం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.